దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొని నేర్చుకొని మనం దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. రూతు గ్రంథము 2వ అధ్యాయము. There was a relative of Naomi husband, a man of great wealth of the family of Elimelech. His name was Boaz. Who was the Boaz? The Holy Spirit of the God now introduced to us about the Boaz. Boaz was a great wealthy person, and he belongs to relative of Elimelech, Naomi husband. So already why the Holy Spirit introduced to us? ఎందుకు మనకు ఆయన పరిచయం చేశాడు? ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మరి నయామి భర్త, ద హస్బెండ్ ఆఫ్ నయామి ఎలిమెలెక్ వాజ్ ఆల్రెడీ died, and her sons her two sons also has died. ఎవరు కూడా లేరు. ఇంకా ఇద్దరు కోడళ్ళు, ఒక కోడళ్ళు ఉంది, ఆమె రూతు. అయితే ఆ రూతు తన యొక్క అత్తతో అన్న మాట చాలా అద్భుతమైనటువంటి మాట. Wherever you go, I will go. Wherever you lodge, I will lodge. Your people shall be my people, your God my God. Where you die, I will die, and there will I be buried. The Lord do not show to me, and more also, if anything but death parts you and me. Death only parts you and me, but anything though there is no part two and me. ఎందుకు నిన్ను నన్ను వేరు చేయడానికి లోకంలో ఏమీ లేదు. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ పార్ట్ సెపరేట్ ఫ్రమ్ మీ, సెపరేట్ టు యూ. దట్ ఈజ్ ఓన్లీ డెత్. మరణం మాత్రమే సెపరేట్ చేయగలదు. దెర్ ఈజ్ ఇంపాసిబుల్. వేర్ డూ యూ గో? ఐ విల్ గో. Wow. Where you lodge, I will lodge. Your people shall be my people, your God and my God. నీ దేవుడే నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. There is no part from you, me, by anyone except the death only. ఒక మరణం తప్ప. ఎంతగా అత్తను ప్రేమించింది, ఎంతగా అత్తను హత్తుకుంది. క్లింగ్, అందుకే అక్కడ రాస్తూ ఉన్నాడు, ద రూత్ క్లంగ్ టు హర్. క్లంగ్. నిజంగా ఈ యొక్క రూత్ అత్తను హత్తుకుంది. ఈరోజు ఎవరు అలాగ హత్తుకుంటూ ఉన్నారు? అత్తను హత్తుకోవటం. ఇక్కడ అత్త దేవుని కుమార్తె, దేవుని బిడ్డ. ఇశ్రాయేలీయులు బెంజమిన్ గోత్రానికి చెందిన వాళ్ళు, సర్వోన్నతులైన దేవుని తెలుసుకున్న వ్యక్తులు. అత్తను యాష్ ద రూత్ క్లంగ్ హ్యాష్, హత్తుకొని నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకున్నట్లయితే మరణం తప్ప ఏది కూడా దేవుడిని వేరు చేయలేదు. There is no part from the God, only death only. After death you shall meet on the heaven to our Father. మన తండ్రి అయినటువంటి దేవునితో వాడు కలిసి ఉంటావు. కాబట్టి అప్పుడు కూడా నిన్ను వేరు చేయలేదు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఇన్ కేస్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్, ఎనీ ట్రబుల్స్, ఎనీ అక్యూజేషన్స్, ఎన్ని నిందలు వచ్చినా, ఎనీ షేమ్నెస్, but don't fear and don't depart the word of God and cling to the word of God. దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని మాటను హత్తుకోవాలి. దేవుని మాటను హత్తుకున్న రూతు పరిస్థితులు ఏమిటో ఎలా ఉన్నాయో చూశారు. ఇక్కడ చూడండి ప్రియమైన సహోదరులారా,
ఆమె అంటూ ఉంది కదా. సరే వచ్చేసారు ఇద్దరు కూడా ఆ బెత్లెహేము పురానికి. వచ్చినప్పుడు అక్కడ ఒక బోయాజు అనేటువంటి వ్యక్తి ఆ ఊర్లో ఉంటాడు. అయితే సో రూత్ ద మోయాబైట్ సెడ్ టు నయోమి, 2వ వాక్యము. అయితే మోయాబీర అనేటువంటి రూతు నయోమితో చెప్తూ ఉంది, ప్లీజ్ లెట్ మీ గో టు ద ఫీల్డ్, ప్లీజ్ లెట్ మీ గో టు ద ఫీల్డ్. దయచేసి నన్ను పొలంలోనికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వు. అత్తయ్య చూడండి దేవుని మాట ఎంతగా చెప్తూ ఉందో, తన అత్తకి ఎంత గౌరవిస్తూ ఉందో. ప్లీజ్ లెట్ మీ గో టు ద ఫీల్డ్, నేను పొలంలోనికి వెళ్తాను. ఇంటికి వెళ్తుందంట. అండ్ గ్లీన్ హెడ్స్ ఆఫ్ గ్రెయిన్ ఆఫ్టర్ హిమ్ ఇన్ హూజ్ సైట్ ఐ మే ఫైండ్ ఫేవర్. ఎవరి దయ, హూ సైట్ ఐ మే ఫైండ్ ఫేవర్, ఎవరి దయ నేను పొందుకుంటాను. ఆ పొలంలోనికి వెళ్ళి గ్లీన్ హెడ్స్ ఆఫ్ గ్రెయిన్, ఆ యొక్క మిగిలిపోయినటువంటి ఆ యొక్క గ్రెయిన్స్, ఆ యొక్క గింజలను నేను తెంపుకొని వస్తాను. గ్లీన్స్, చూడండి ఇక్కడ అంత చక్కటి మాట. గ్లీన్ హెడ్స్ ఆఫ్ గ్రెయిన్ ఆఫ్టర్ హిమ్. ఎవరైతే విడిచిపెడతారో ఏరుకుంటానండి. చూడండి పొలంలోకి వెళ్ళి పని చేస్తాను అంటుంది, పొలంలోకి వెళ్ళి ఏరుకుంటాను అంటుంది. ఎస్ షీ వాంట్ టు గ్లీన్ ద హెడ్స్ ఆఫ్ ద గ్రెయిన్. కొంతమంది విడిచిపెట్టినట్లు తీసుకుని వస్తాను అంటుంది పొలంలోనికి వెళ్ళి. దాని గురించి ఆమె పర్మిషన్ అడుగుతుందండి. ఈరోజు నువ్వు దేవుడి దగ్గర పర్మిషన్ అడుగుతూ ఉన్నావా? whenever to ask the permission wherever you go, what you are working, where you are working, ఎక్కడ పని చేస్తున్నా, ఎలా పని చేస్తున్నా, how you are working, before starting your job, before starting your journey, before starting your study, before take the decision in your life. Yes, did you ask to our God Father Holy Spirit? ఎప్పుడైనా అడిగావా? రూతు తన అత్తను అడుగుతూ ఉంది, అత్తయ్య నేను పొలంలోనికి వెళ్ళి ఆ మిగిలినటువంటి ఆ యొక్క గ్రైన్స్ని ఏరుకొని వస్తాను, తెంపుకొని వస్తాను. విడిచిపెట్టిన వాటిని ఏరుకొని వస్తాను. అందుకే అంటూ ఉన్నది కదా, హూ సైట్ ఐ మే ఫైండ్ ఫేవర్, ఎవరి దయ నేను పొందుకుంటానో ఆ వెనకాతలను నేను ఏరుకొని వస్తాను అంటుంది. నిజమే. ఈరోజు ఎలాగున్నావు నీ స్థితి? ఇటువంటి గౌరవం దేవునికి ఇస్తున్నావా? ఇటువంటి గౌరవము, ఇటువంటి మర్యాద నువ్వు దేవుని వాక్యానికి ఇస్తూ ఉన్నావా? ప్రభువారిని అడుగుతూ ఉన్నావా? ఇఫ్ యూ వాంట్ టు గో టు ద ఫీల్డ్ ఆర్ క్యాటిల్, ద కేపర్ ఆఫ్ క్యాటిల్, షెపర్డ్ ఆఫ్ జాబ్, వేర్ ఎవర్ యూ గో. ఎప్పుడైనా అడిగావా నువ్వు ప్రభువుని? వెళ్ళే ముందు తన అత్తను పర్మిషన్ అడుగుతూ ఉంది. అయితే అత్త ఏమంటుందో చూద్దాం. గో మై డాటర్. ఇక్కడ సిస్టర్ ఇన్లా మరి ఇక్కడ తన యొక్క కోడలు డాటర్ ఇన్లా కోడలు ఈరోజు డాటర్ అయ్యింది ఆమెకు. గో మై డాటర్, వెళ్ళు నా కుమార్తె అని పిలుస్తుంది. వెళ్ళు నా కోళ్ళ అనటం లేదు, వెళ్ళు నా కుమార్తె అంటుంది. నా కుమార్తె వెళ్ళు ఏరుకొనరా. గో టు ద ఫీల్డ్ టు క్లింగ్ ద గ్రెయిన్స్ ఆఫ్ హెడ్స్. హూ సైట్ ఫేవర్ అపాన్ యూ, అంటే ఎవరి దయను పొందుకుంటావో ఆ పొలంలోకి నేర్కొనరా అని పర్మిషన్ ఇచ్చింది అత్త. దెన్ షీ లెఫ్ట్ అండ్ వెంట్ అండ్ గ్లీన్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్టర్ ద రేపర్స్. ఆమె వెళ్ళింది. షీ లెఫ్ట్, ఆమె అక్కడి నుంచి విడిచిపెట్టింది. అండ్ వెంట్ అండ్ గ్లీన్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్టర్ ద రేపర్స్. రేపర్స్ అంటే కోసేవాళ్ళు వెనకాతల ఆమె ఏరుకుంటూ ఉంది. గ్లీన్డ్ ఇన్ ద ఫీల్డ్, అక్కడ తెంపుకుంటూ ఉండండి.
ఆ గింజను తెంపుతుంది, ఆ యొక్క గ్రెయిన్స్ని తెంపుకుంటుంది, ఒళ్ళో వేసుకుంటూ ఉంటుంది, కోసుకుంటుంది. దట్ హూ లెఫ్ట్ ఆఫ్టర్ హిమ్ ఇన్ హూస్ అండ్ ఆఫ్టర్ ద రేపర్స్, కోసేవాళ్ళు కోసుకెళ్ళిపోతూ ఉన్నారు. విచ్ ఈస్ ద రిమైన్స్ ఆఫ్టర్ ద రేపర్స్, యాజ్ షీ విల్ గో అండ్ గ్లీన్డ్ ద ఫిగ్, గ్లీన్డ్ అంటే ఆమె తెంపుకుంటూ ఉందండి ఇంకా. I went and gleaned in the field after the reapers, and she happened to come to the part of the field belonging to Boaz. And she happened, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, అదే సమయంలో టు కమ్ టు ద పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ బిలాంగింగ్ టు బోయాజ్, అది బోయాజు పొలంలోనికి వచ్చింది. బోయాజు పొలంలో ఎదుర్కొంటుంది. హూ వాజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఎలీమెలెకు, అది ఎలీమెలెకు ఫ్యామిలీకి సంబంధించినటువంటి, హూ ఈజ్ బిలాంగ్స్ టు ఎలీమెలెకు ఫ్యామిలీ, దట్ పర్సన్ వాజ్ ఏ బోయాజ్. సో షీ వెంట్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ టు గ్లీన్ ద గ్రెయిన్స్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్టర్ ద రేపర్స్. ఆ కోత కోసేవారి వెనకాతలు ఉండి ఆమె వాళ్ళు వదిలేసినవన్నీ ఏరుకొని, షీ ఫిల్ దేర్ బాక్స్, ఆమె దేర్ బ్యాగ్స్, ఆమె యొక్క బ్యాగ్లో నింపుకుంటూ ఉంది. నౌ బిహోల్డ్ బోయాజ్ కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్, అయితే బెత్లెహేమ్ నుంచి బోయాజ్ వచ్చాడు. అండ్ సెట్ టు ద రీపర్స్, అయితే కోత కోసేవారితో అంటూ ఉన్నాడు కదా, ద లార్డ్ బీ విత్ యూ. అండ్ దే ఆన్సర్డ్ హిమ్, ద లార్డ్ బ్లెస్ యూ. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్, దట్ వండర్ఫుల్. అసలు ఎలాగండి ఈ విషయం మనకు వస్తుంది. యెహోవా మీకు తోడు, ద లార్డ్ బీ విత్ యూ. బోయజ్ అంటున్నాడు, పనివారులారా, ఓ మై సర్వెంట్స్, ద లార్డ్ బీ విత్ యూ, యెహోవా మీకు తోడుగా ఉంటుంది కాక అంటే, వాళ్ళు అంటూ ఉన్నారు, ద లార్డ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించిన గాక, యెహోవా నిన్ను దీవించిన గాక అని అంటూ ఉన్నారు. ఇద్దరి మధ్యన కన్వర్సేషన్, ఇద్దరి మధ్యనటువంటి ఆ యొక్క పలకరింపులు, ఇద్దరి మధ్యలో ఆ యొక్క వానరు గారు పనివారి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఎంత అద్భుతంగా ఉంది. మనం కనబడినప్పుడు ప్రైజ్ లాడయా, వందనాలు అని చెప్పుకుంటూ ఉంటాం. అట్టి రీతిగానే వాళ్ళు అంటూ ఉన్నారు, ద లార్డ్ బీ విత్ యూ అంటే దేవుడు మీతో ఉంటూ ఉన్నాడు అనగానే ద లార్డ్ బ్లెస్ యూ అన్నారంతే. యెహోవా మిమ్మల్ని దీవించిన గాక, యెహోవా మీకు దీవించిన గాక అని పనివారు వాళ్ళందరి మధ్య సంభాషణ చాలా బాగుంది. అయితే then the boy said to his servant who was the charge of the reapers, whose young woman is this? అవునరా, ఈ యంగ్ woman ఎవరు? whose young woman is this? Hey my reapers, hey my servants, who is she? ఈమె ఎవరు? who is she, the young and beauty woman? ఈ అందమైన సుందరి ఎవరు? హూ ద యంగ్ ఉమెన్, ఈ యొక్క యవనస్తురాలు ఎవరు అని అడిగినప్పుడు, సో ద సర్వెంట్ హూ వాజ్ ఇన్ ద చార్జ్ ఆఫ్ ద రేపర్స్ ఆన్సర్డ్ అండ్ సెడ్, అక్కడ పనివారికి కోత కోసేవారికి ఎవరైతే సూపర్వైజర్గా ఉన్నారో, ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళు అంటూ ఉన్నారు బోయస్తో, ఇట్ ఈస్ ద యంగ్ మోయాబైట్స్ ఉమెన్. అయ్యా, ఈమె మోయాబురాలైనటువంటి యవనస్తురాలు. షీ బిలాంగ్స్ టు మోయాబైట్, ఈమె మోయాబీరాయలు. హూ కేమ్ బ్యాక్ విత్ నయోమి ఫ్రమ్ ద కంట్రీ ఆఫ్ మోయాబ్. అయితే నయాముతో వెనక్కి వచ్చేసింది ఈమె. హూ కేమ్ విత్ ద నయోమి ఫ్రమ్ ద కంట్రీ ఆఫ్ మోయాబ్. మోయాబు దేశంలో నుంచి బెత్లెహేంకి వచ్చిందండి. మోయాబు దేశంలో నుంచి బెత్లెహేం, మోయాబు దేశంలో నుంచి, శపించబడిన దేశంలో నుంచి ఆమె ఆశీర్వదించబడినటువంటి దేశంలోకి వచ్చేసిందండి. ఒకవేళ మోయాబులో ఉండిపోతే తన పేరు జీవ గ్రంథంలో మరి ఇంకా లిఖింపబడదేమో. కాబట్టి ఈరోజు దేవుని గ్రంథంలో వాక్యం చెప్తుంది,
నువ్వు లోకంలో ఉన్నంతసేపు కూడా నీకు ఆశీర్వాదం లేదు. లోకాన్ని విడిచిపెట్టురా, లోకాస్తులు విడిచిపెట్టురా. కమ్ ద అవుట్ ఆఫ్ ద డిజైర్స్ ఆఫ్ ద సన్ ఆఫ్ సొసైటీ అండ్ ద నేషన్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ ద నేషన్. ఎందుకంటే దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎవరీ స్పిరిట్స్ అండ్ డార్క్ స్పిరిట్స్. చీకటి శక్తులు, చీకటి ఆత్మల వల్ల ఉంటాయండి. అందుకే వాళ్ళతో కలిసి ఉండద్దు. కమ్ 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 టు అవర్. ఎందుకంటే మన యొక్క జీవములు దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు ఎంత అద్భుతమైన మాట చెప్తూ రమ్మని అంటూ ఉన్నాడు. ఎవరయ్యా అంటే ఆమె మోయాబీరాలు, ద కంట్రీ ఆఫ్ మోయాబ్. And she said, please let me glean and gather after the reapers among the sheep. So she came and has continued from morning until now, though she rested a little in the house. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నారండి ఆ రేపర్స్ ఇన్ఛార్జ్, ఆ పని వాళ్ళ సూపర్వైజరు. నౌ గివెన్ ద గ్రేట్ విట్నెస్ అబౌట్ ద రూత్. అయ్యా, ఈ రూత్ వచ్చి నన్ను అడిగింది. రూత్ వచ్చి నన్ను అడిగింది. ఈమె మోయాబీరాలు, మోయాబీ కంట్రీ నుంచి తన అత్తతో కేమ్ బ్యాక్ విత్ ఆంటీ ఆఫ్ నయామి ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ఎలిమెలెక్ హూ వాస్ డై. ఎవరు చనిపోయిన ఎలిమెలెక్ భార్య అంటే నయామితో వచ్చేసిందయ్యా అనేసి అంటే, ఇంకంతేకాదు ఆమె వచ్చి అడిగింది, ప్లీజ్ లెట్ మీ గ్లీన్ అండ్ గ్యాదర్ ఆఫ్టర్ ద రిపోర్ట్స్. ప్లీజ్ లెట్ మీ గ్లీన్. నేను ఇక్కడ ఏరుకోవచ్చినా, ఇక్కడ తెంపుకోవచ్చినా అని అడిగిందయ్యా. నన్ను విధులేసిన తెంపుకోవచ్చని అడిగిందయ్యా. అటువంటి మంచి సుబుద్ధి గల కన్య అయ్యా, సుబుద్ధి గల ఆవిడయ్యా. ఆవిడ పనుల్లోంచి పట్టుకొని వెళ్ళలేదు, కోసినట్టు పనులు తీసుకొని వెళ్ళలేదు. మిగిలిపోయినవి అక్కడక్కడ మిగిలిపోయినవి, విసిరేసినవి, పారేసినవి అయ్యా. ఆఫ్టర్ ద రీపర్స్ అంటే ఆ కోతగాలు వదిలేసినవి నేను ఏరుకోవచ్చిన. ఈరోజు నువ్వు ఏరుకుంటూ ఉన్నావా దేవుని మాట, దేవుని వాక్యాన్ని. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, సిక్కే అప్పటి నుంచి అండ్ లెట్ మీ గ్లీన్ అండ్ గ్యాదర్ ఆఫ్టర్ ద రీపర్ అమాంగ్ ద షీవ్స్. ఆ కట్టలో నుంచి, షీవ్స్ అంటే కట్టలో, ఆ యొక్క మోటార్లో నుంచి, ఆ మోటార్ల అవతల మధ్యలో ఉండిపోతే ఆ యొక్క రేపర్స్ కోసేసినవి, దాంట్లో నుంచి ఐ వాంట్ టు లెట్ మీ గివ్ ద పర్మిషన్ టు గ్లీన్ ద రేప్ ఆఫ్టర్ ద రేపర్స్ ఆఫ్ ద యొక్క గ్రెయిన్స్, హెడ్ ఆఫ్ ద గ్రెయిన్స్. అలాంటి తెంపాలనుకుంటున్నాను, అలాంటి టైం, అలాంటి తెంపాలి టైమా. నీకేటడిగాను servant who was the charge and please. ఈమె అడుగుతుందయ్యా, ఈమె అడుగుతూ ఉంది. ఇదిగో ఈమె అడుగుతూ ఉంది. అడిగింది. ఆమె అడిగి she asked me permission to go to the field after reapers. I will clean. అడిగిందయ్యా. And she came and has continued from morning until now. ఉదయం నుంచి ఏరుతూనే ఉందయ్యా. ఉదయం వచ్చిందయ్యా పొలంలోనికి, ఇంకా ఏరుకుంటూనే ఉందయ్యా. బట్ దో షీ రెస్టెడ్ లిటిల్ ఇన్ ద హౌస్. తన ఇంటి దగ్గర కొంచెం సమయం మాత్రమే రెస్ట్ తీసుకుంది. ఈరోజు ఎలాగో ఉన్నావు, ఈరోజు ఎలాంటి రెస్ట్ తీసుకుంటున్నావు? ప్రియమైన సహోదరి, ఆమె she has taken the little rest in their own house and she came to the field of Boaz. This field is like a church of God, house of God. అది దేవుని ఇల్లు. ఆ దేవుని ఇంట్లోనికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని ఇంట్లోనికి వచ్చి ఎంతసేపు ఉంటూ ఉన్నావు? ఉదయం వస్తావు, వెళ్ళిపోతావు, మధ్యలో వస్తావు, వెళ్ళిపోతుంటావు. కొద్ది నిమిషాలు కూడా వెయిటింగ్, బట్ యూ కుడ్ నాట్ వెయిట్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు క్లింగ్ టు ఏమంటూ ఉంది కదా, servant to glean, ఏరుకోవడానికి
టు గ్లీన్ ద హెడ్ ఆఫ్ ద తెంపుకోవడానికి వచ్చిందయ్యా. ఉదయం వచ్చిందయ్యా. షీ కేమ్ ఫ్రమ్ మార్నింగ్ టు అంటిల్ నౌ. ఇంతవరకు ఏరుకుంటూనే ఉంది. ఈరోజు ఈ వాక్యం చెప్తూ ఉంది, మోయాబు ఫలము, ఆ యొక్క బోయాజు ఫలము, ద ఫీల్డ్ ఆఫ్ బోయాజ్ ఈజ్ లైక్ ఏ చర్చ్, ద గాడ్ ఆఫ్ హౌస్. దేవుని ఇల్లది. ఆ దేవుని ఇంట్లోకి వచ్చి ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు, ఎంతసేపు కూర్చున్నావు, ఎంతసేపు వేరుకుంటున్నావు, అసలు వేరుకుంటున్నావా లేదా, బద్ధకంగా ఉంటున్నావా? ఆమె అయితే ఏరుకోవడం మానలేదండి. నిరంతరం పొలంలోనే ఉంటుందండి. అది దేవుని సంఘం అనబడే పొలంలోనే ఉంటున్నావా? దేవుని సంఘం అనే పొలంలోనికి వచ్చి ఎంతసేపు దేవుని మాటలు వింటూ ఉన్నావు, ఎంతసేపు నువ్వు చూస్తూ ఉన్నావు దేవుని వాక్యాన్ని, ఎంతసేపు నీ హృదయంలో హౌ మచ్ టైమ్ ద ఫిల్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నౌ. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతసేపు వింటూ ఉన్నావు, దేవుని వాక్యం ఎంతసేపు నువ్వు ఫిలప్ చేసుకుంటూ ఉన్నావు. ఆయన అంటూ ఉన్నాడు కదా, లిటిల్ she rested a little in the house. ఇందులో కొంచెం సమయం మాత్రమే. Then Boaz said to Ruth, you will listen, my daughter, will you not? Do not go to glean in another field. అయితే బోయాజ్ అంటున్నాడు, Boaz said to Ruth, you will listen, my daughter. నా కుమార్తె, నీ వినవమ్మా, నా కుమార్తె. ఇక్కడ ఆంటీ తన అత్త అంటుంది, కుమార్తె, గో మై డాటర్ అన్నది. ఇక్కడ బోయాజ్ అంటున్నాడు, లిసన్ మై డాటర్, విను నా కుమార్తెదానా. విల్ యూ నాట్, డు నాట్ గో గ్లీన్ ఇన్ అనదర్ ఫీల్డ్, నార్ గో ఫ్రమ్ హియర్. ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, నువ్వు అనదర్ ఫీల్డ్లోకి వెళ్ళొద్దు, ఇదే ఫీల్డ్లో ఉండమ్మా నువ్వు. బట్ స్టే క్లోజ్ బై యంగ్ ఉమెన్. నువ్వు యవనస్తులైన స్త్రీలు ఉన్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు పర్వాలేదు, దగ్గరికి వెళ్ళి ఏరుకోయా, వాళ్ళ దగ్గరలో ఉండు. ఇంకా విషయాలు తెలుస్తాయి. నిజమే. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులారా, అటు రీతిగా అత్తను అత్తుకుంది, దేవుని వాక్యాన్ని అత్తుకుంది. అత్తను అడిగింది, పొలంలోకి వెళ్ళిన తర్వాత ఎల్లగా సరైన పొలంలో పడింది. ఆ పొలంలో ప్రతి వాక్యము, ప్రతి మాట కూడా ఏరుకుంటూ, తన ఒళ్ళో దాచుకుంటూ, హృదయంలో దాచుకుంటూ ఉంది. Yes, she has poured all the word of God, her hearts in their heart, in her heart. మరి ఆమె హృదయంలో దాచుకుంటూ ఉంది, పోసుకుంటూ ఉంది కదా. అయితే ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, మరి నీవు ఎలాగుంటూ ఉన్నావు దేవుని సన్నిధిలో? నువ్వు నిజంగా ఆయనకి అనుకూలంగా నివసిస్తున్నావా? వేరే పనులు పరిగెడుతూ ఉన్నావా? ఇంకా ఆహారం సాలేదని ఆయన అంటూ ఉన్నాడు కదా, డు నాట్ గో టు అనదర్ ఫీల్డ్, డు నాట్ గో టు అనదర్ ఫీల్డ్ టు గ్లీన్ టు ద గ్రెయిన్ హెడ్స్ ఆఫ్ ద గ్రెయిన్. అంచేతని కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు ఏ పొలంలో ఉన్నారు, ఏ పొలాలను తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏ సంఘానికి వెళ్తున్నారు, ఆ సంఘంలో నీకు వాక్యం సరిపోతుందో లేదో, ఆ వాక్యం సరిపోయిన వాక్యం కోసం మళ్ళీ ఆయన వేరే ఫీల్డ్లోకి వెళ్ళొద్దు అని అంటున్నాడు బోయాజు. ఇది నీ దాసుడు అంటూ ఉన్నాడు, దేవుని సంఘం అంటూ ఉంది. కాబట్టి నువ్వు ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. అక్కడే ఉంటే ఆశీర్వాదాలు నీకు గొప్ప దీవెన. ఎలా దీవెన అంటే అవన్నీ పట్టుకొని తన హృదయంలో దాచుకున్నప్పుడు, తన సంచిలో దాచుకుంటుందా, గ్లీనింగ్ ఆఫ్ ద రీపర్, ద గ్లీనింగ్ ఆఫ్ ద గ్రెయిన్స్ ఆఫ్ ఫ్యాట్స్. అంటే ఆ గింజలు నేర్చుకుని దాచుకుంటుండగా వేరే పొలంలోకి వెళ్ళొచ్చు తల్లి అయినప్పుడు ఆ వాటి విన్నది గొప్ప దీవెనలు పొందుతుంది. మహాదేవుడా, మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి. అల్పుడు మా భాగ్యులన్నిటిలో క్షమించిన ఆయన వాక్యాన్ని బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి పేరు చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.